ఏమండి కిందాడు కట్టే సీన్ గాడు నాకు లవ్ లెటర్ రాసిండు. ఏంటండి ఇది? ఇంట్లో నేనున్నా కదా, ఈ ఆడోళ్ళ పనులు మీకెందుకు? ఇంట్లో నేనున్నా కదా, చిన్నగా చేసుకుంటా. ఇటు ఇయ్యండి. అది కాదే సీత, నీకు 6 నెలలు పడ్డాయి కదా, నీకు వంగరాదు ముగ్గేరాదు, అందుకే నేను వేస్తున్నా. అబ్బా గిట్లయితే ఎట్లండి? పొద్దుగాల నుండి సాయంత్రం దాకా అన్ని పనులు మీరే చేస్తున్నారు. ఇగో మీకు ఎన్నిసార్లు చెప్పినా ఇట్లా పనులు ఏం చేయొద్దు అని. చిన్నగా అయినా సరే నేనే చేసుకుంటా. గిటి సరే చేసుకుందులే సీత. నీళ్ళుగానే పెట్టినా, స్నానం చేస్తావా? బాత్రూంలో పెట్టన్నా? ఈ పని కూడా చేసినవా? సరే తి, లోపల పెట్టుకో, స్నానం చేస్తా. సీత, నేను చేను కాడికి పోయేస్తా, నువ్వు జాగ్రత్త మరి. సరే, అన్నం తిన్నావా? తిన్నా. నువ్వు కూడా తిన మరి. తింటది. సరే. అక్క ఉన్నావా? ఉన్ననే, రారి కూసారి. ఏంది ఇలా పొద్దుగాలనే వచ్చిర్రు? పని అయిపోయిందా? పని అంతా అయిపోయింది అక్క. నీతోటి ఓ చిన్న ముచ్చట మాట్లాడదామని వచ్చిన. ఏంది ఆ ముచ్చట? ఏం లేదక్క, నాకు పెళ్ళయి 3 సంవత్సరాలు అవుతుంది, దానికి పెళ్ళయి 2 సంవత్సరాలు అవుతుంది. ఇన్ని సంవత్సరాలైనా మాకు పిల్లలు లేరక్క. మాకు కూడా నీ లెక్క తల్లి కావాలి. అవునక్క, మేము ఎక్కడికి పోయినా కూడా మీకు పిల్లలు ఎప్పుడైతారని అడుగుతారు. మాకేమో అయితలేరు. నీ దగ్గర ఏదైనా ఉపాయం ఉందేమో చెప్తావని వచ్చినాం అక్క. బాధపడకుర్రే, ఇందులో ఏముంది? మీ భర్తలతో మీరు బుద్ధిగుండుర్రి. వాళ్ళతోటి ముందు తాగుడు బంద్ చేపియ్యర్రి, మంచిగా సంసారం చేసుకోర్రి. వాళ్లే మీరు చెప్పినట్టు వింటారు. ఇగో ఉపాయం అంటే గిట్లడి చెప్తా. అర్థమైందా? సరే అక్క, నువ్వు చెప్పినట్టే మా మొగులతోటి తాగుడు బంద్ చెప్పిస్తాం. మా చెప్పు చేతలలో పెట్టుకుంటాం. దీనికే బాధపడితే ఎట్లా చెప్పుర్రి? మంది ఎక్కువ కానీ ఎక్కువ కావాలనే తమ్ముడు తాగింది అన్నా సాయంత్రం అవుదాం. తమ్మి
అన్న ఎందుకు ఎడతారు? నా పిల్ల ఎందుకు ఎడుతుంది? నా పిల్ల కూడా ఎడుతుంది. అగో ఎందుకు ఎడతానవే? ఏమైందా నీకు? ఎందుకు ఏడుతావు? తమ్ముడు వీళ్ళు ఎందుకు ఎడతారు? తమ్ముడు నాకు అదే అర్థం అవుతలేదు. ఏమైంది? అదో చెప్పే ఎందుకు ఎందుకు ఎడతానవే? చెప్పు కదా. మీకేం తక్కువ చేసినాం మేము? చెప్పు. అన్ని తీర్లు తెచ్చి పెడతాం కదా, తింటారు కదా, మంచిగా ఉంటారు కదా. అరే ఏమైంది? ఎందుకు ఎడతానవే? అరే చెప్పు ఏమైంది నీకు? ఓ కవిత ఎందుకు ఎడతానవే? ఎందుకు ఎడతాను చెప్పు. నేను తాగాచి పుట్టక ముందు ఎడతారు మీరు. తమ్ముడు ఏంద్రా ఏం చెప్తలేదు? అదే అన్న నాకు అర్థం అవుతలేదు. చెప్పలేమే. అయ్యో చెల్లె పోయి ఆ లెటర్ పోయి. సరే అక్క తీసుకొస్తా. తమ్మి ఏ లెటర్ రా? అన్న నాకు కూడా అదే అర్థం అవుతలేదు. అక్క తెచ్చిండే లెటరు. చెల్లె చదివే అది. చదువుతానక్క. ఏమండి కింద కట్టే సీన్ గాడు నాకు లవ్ లెటర్ రాసిండు. చదువుతానా విను. కవిత నువ్వు చాలా అందంగా ఉన్నావు. మీ ఆయన పచ్చి తాగుపోతూ. నువ్వు ఓకే అంటే మనం లేచిపోదాం. ఏంది అంత ఘోరంగా రాసిందా? అన్నా విన్నావా? సీనియర్ లవ్ లెటర్ రాసిందట. అబ్బా తమ్ముడు ఆ సీనియానికి ఎన్ని గుండెలు, నీ పిల్లానికే లవ్ లెటర్ వస్తా నాడు తొక్కడం బానే. వానని అక్కడ దొక్కుదాం. అక్క నీకు కూడా లవ్ లెటర్ రాసిండు కదా, తీసుకొచ్చి చదువు. సరే నీ చెల్లె తీసుకొస్తా. నీకేవాళ్ళు రాసిర్రే? ఇంకా పక్కూరు పరమేశ్వరుడు నాకు కూడా లవ్ లెటర్ రాసిండు, తీసుకొస్తావు. ఇగో చదువుతా ఇను. భవాని నువ్వంటే నాకు మస్తు ఇష్టం, కానీ ఎప్పుడు చెప్దామంటే ఆ సందర్భం రాలేదు. కానీ ఏం చేయాలి, నా అదృష్టం నీకు వేరేటంతో పెళ్ళయింది. ఆ చేసుకున్నంతో నువ్వేం సంతోషంగా లేవని నాకు తెలుసు. నువ్వు సంతోషంగా ఉండుడే నాకు కావాలి. నువ్వు ఒప్పుకుంటే మన ఇద్దరం లేచిపోయి పెళ్లి చేసుకుందాం. నిన్ను మంచిగా సంతోషంగా చూసుకుంటా. ఏమంటావు? పని చేసిండాడు. నీకు లవ్ లెటర్ వస్తాడా? నేనున్నాక నేను బతుకున్నాక. తమ్ముడు అన్నా తాగినంత దిగని కాదురా. అవునన్నా నాకు కూడా తాగిందంతా దిగిపోయింది. మనం తాగి తందరా నాస్తే ఎవరో వీళ్ళకు లవ్ లెటర్ రాబట్టే ఎట్లనే ఒక పని చేద్దాం. ఇక మేము మందు పని చేస్తామే అన్నా, పని చేద్దాం మరా. అవురా తమ్మి, మనం తాగి తందనాలు ఆడితే వాడెవడో వీళ్ళని పోకబట్టే. నువ్వు అన్నట్టేనే తాగుడు బంద్ చేద్దాం తమ్మి. భవన్ తాగుడు బంద్ చేస్తామే, మమ్మల్ని నమ్మే. నిజంగా నిజంగా బంద్ చేస్తామే. నా మీద నీ మీద బంద్ చేస్తాం, బుద్ధిగా పని చేసుకుంటాం, సరేనా? కానీ వాడెవడో మీకు లవ్ లెటర్ రాసిండు కదా, వాని ముఖం మాత్రం మీరు చూడద్దు. నువ్వు తాగుడు బంద్ చేయకపోతే అన్నంత పని చేస్తా మరి. బుద్ధిగా ఉంటాం, సరేనా? తాగితే మళ్ళీ ఇడు కాకపోతే ఇంకో గోసిగాడు. ఇగో బాగా చెప్పిండు కదా, తాగుడు బంద్ చేసి మంచిగా పని చేయి ఇక నుంచి. సరేను తమ్ముడు మంచిగా పని చేసుకున్నాం రా. సరే అన్న, లేకపోతే ఇంకోటి కూడా పోకుతాడు. అబ్బా నాకు బాగా ఆకలి అవుతుంది. అన్న విషయం సరేనా భవాని, నాకు కూడా ఆకలి అవుతాను. ఏం తప్ప
రారి కూర్చోరి. ఏంది మొహాలు ఎరిగిపోతున్నాయి? ఏం జరిగింది ఏంది? నువ్వు చెప్పిన ప్లాన్ వర్కౌట్ అయిందక్క. ఇక మా మొగుళ్ళు మందు తాగడట, బుద్ధిగా పని చేసుకుంటామన్నారు. ఆ లవ్ లెటర్ నిజమని నమ్మి కింద మీద పడి తల్లాడిరు. అక్క ఆ రెండో ఉపాయం ఏందో చెప్పరాదు? సరే ఇట్రారి. పో అక్క. అయ్యో గిరీనికే సిగ్గుపడితే ఎట్లా? ఆ? నేను చెప్పినట్టు చేయర్రి, దెబ్బకి దారికత్తరు. సరే అక్క. సీత, డాక్టర్ చెప్పింది తిన్నావు కదా, టైంకు మందులు వేసుకో, బరువులేం లావట్టకు, ఏ పనున్నా నేనే చేస్తా, సరేనా? అబ్బా సరే తీ, ఎప్పుడు చూడు ఇదే ముచ్చడు చెప్తాడు. జాగ్రత్త జాగ్రత్త, మెల్ల. అరే హాస్పిటల్ పోయి ఇచ్చినప్పుడల్లా ఇదే మాట. నేను మంచిగా వేసుకుంటా తీ మందులు. సీత, పొద్దుననగా అన్నం తిన్నాం, ఆకలి బాగైతుంది, నేను బజార్కు పోయి నాటుకోడి తీసుకొస్తా. సరే తీ, తీసుకురా. తినక చాలా రోజులు అవుతుంది, కమ్మగడ్డుకని తిందాం. అవును సీత, అప్పుడప్పుడు కూరగాయలే కాదు, నాటుకోడి, మటన్, చికెన్ కూడా తినాలి. తింటది, నువ్వైతే పోయి తీసుకురా. కారం గిట్ట కాసినమైంది, కారం బాగైంది. రోజు ఎంత వేసినా కూడా సప్ప ఉంటున్నాయి కూరలు అన్నావు కదా, అందుకే ఇక తక్కేసిన. ఇలా దాకిందా ఉప్పు కారం నాలుకెక్కువ. నువ్వు తింటే వెళ్తుంది, తినిపో. అబ్బా తమ్ముడు, పనికి ఎదిగినవురా, మా చేస్తాను పని. ఏం చేసుడు అన్న, చేయకపోతే తప్పట్లేదే, మళ్ళీ అన్నం పెట్టది. ఏదో పెంచిన మందం వస్తాయి అని చెప్తాను అంతే కదా అనే, అంతే అన్న. సరేనా, చేసుకో. పెన్షన్ బాగా కావాలి మనకు, అందుకే చేస్తాను తొందర తొందర. నేను కట్టలు కడతా. ఏమి మా అన్నందు తలపేసారు, మనం కూడా లోపడుకోందా? ఏ ఊకో, నీ కాళ్ళ పల్లలేదేమో. ఏం కాదే, చూడు మాన ఎంత ఫాస్ట్ ఉన్నాడు. తాపోదాం, ఏం కాదు. ముందైతే బీడీలు వద్దు దా, చేయొచ్చు బీడీలు. అది నువ్వు రాయి అంటే ఫస్ట్ ఏ తాయ అంటే సరిగ్గా బీడీలు కూడా ఏం కాదు, తాడు మధ్యాహ్నం. ఏంది నీకు కొంచెం కూడా సిగ్గులేదా? బయట మీ తమ్ముడు ఉన్నాడు, మరదలున్నది, వాళ్ళ ముందటనే తలపేసేస్తాను. ఈ పట్టవాటిది నీకేడ పని లేదు. ఏమైతుంది వాళ్ళు ఏమనుకుంటే, కొద్దిగా అయితే వాళ్ళు కూడా లోపలికి పోతారు. లోపలికి పోతారు, సిగ్గన లేదా మాటలు మాట్లాడటానికి? నేను ఎక్కడికి రావాలి? కాలు మొక్కవా? దేనికి? ఫస్ట్ నైట్ రోజు మొక్తి గానే, అదే ఫస్ట్ అదే లాస్ట్, మళ్ళా మళ్ళా మొక్కుడు ఉండదు. తొండి తొండలేదు బండలేదు, వచ్చి కూసో. ఏంది అంత ఆడదాని లెక్క సిగ్గుపడుతున్నావు? ఏమోనే, ఈ రోజు ఎందుకో సిగ్గు అనిపిస్తుంది. ఏం చేద్దామంటవా? అవునా, అయితే డాక్టర్ని రమ్మనల్లా? దేనికి? ఎందుక? సిగ్గు తక్కువే 2 సూదులు వేయమంట. అగో ఈ నడుమ ఆ మందులు కూడా కనిపెట్టేదా? అవును, నీ అసొంటన్ కోసమే కనిపెట్టిరు. అవునా? ఆయన అద్దుతి, మళ్ళా 200 బొక్క సూదకు. సరే మరి దగ్గరికి రా, ఇంకొంచెం రా.
ఏమైంది? ఎందుకు ఎక్కినావు? తిన్నా అరగలే? తిన్న అరగక వచ్చిన వామిటింగ్ కాదు, ఆ? నువ్వు తండ్రివి కాబోతున్నావు. ఏంది? తండ్రిని కాబోతానా? అయ్యా అదేం సిగ్గు, అరే నేను సిగ్గు పడాలి గాని. ఏమో అంత డిగ్రీ పాస్ అయినట్టుగా అంత ఏదో గోల్డ్ మెడల్ సాధించినట్టు అంత మా జాలితి ఎవరైనా చూస్తే నవ్వుకుంటారు. నడు లోపలికి. ఎవరు లేరు, ముసలావిడ తప్ప ఎవరు లేరే. ముసలావిడా, నా భార్య తల్లి కాబోతాంది. ఇంకేంది మనం సాధించినావు? ఏమైంది కక్కుతాను? రోజు నేను తాగి కక్కటోని, ఇప్పుడు నువ్వు కక్కుతాను. నువ్వు ఇక్కడ తాగినా ఏంది? ఇంకా తాగుడు ఆలోచన పోతలేదా నీకు? ఎప్పుడు తాగుడేనా? ఏమైంది? ఎందుకు కక్కుతావు మరి? అది నువ్వు తండ్రి కాబోతున్నావు. అవునా? అన్నా తండ్రి అవుతానే. అది నేను కూడా రా. అవునా? అబ్బా అన్నాడు. అక్క అక్క ఏంది ఇవాళ ఎక్కువ సంతోషంగా ఉన్నారు? ఏంది సంగతి? అక్క అక్క మేము ప్రెగ్నెంట్. నిజమా? చాలా సంతోషం. మా కోరిక నెరవేరింది అక్క. కంగ్రాట్స్ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ అక్క. మొత్తానికి మీరు అనుకున్నది సాధించారు. చాలా సంతోషం. అవును కనక్క, నువ్వు ఏ హాస్పిటల్లో చెకప్ చేయించుకుంటున్నావు? నేను కరీంనగర్ మాతా శిశు కేంద్రం ఉంది కదా, అక్కడనే చూపించుకుంటున్నా. అయితే మేము కూడా అక్కడికే పోయి చెకప్ చేపించుకుంటాం అక్క. అవునక్క. చేయించుకోరి, మంచిగా చూస్తున్నారు అక్కడ. నీకు ఇప్పుడు ఎన్ని నెలలు అక్క? నిన్ననే 7 నెలలు పడ్డాయని హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుని వచ్చిన. సరే రేపు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోర్రి, జాగ్రత్తగా ఉండుర్రి. సరే అక్క, నువ్వు కూడా జాగ్రత్త. మేము పోయేద్దాం. సరే. ఏమైంది అంత ఎట్లా ఉన్నారు? అది మీ సీతాకు ఉంది కదా, ఆమెని డెలివరీ కోసం అని హాస్పిటల్ కి తీసుకెళ్లారు కదా. అవునా? మరి పాపనా బాబా? అది కడుపులో బిడ్డ మంచిగా లేడని తీసేసారు. ఏంది నువ్వు చెప్పేది? నిజమే. మరి ఇప్పుడు అక్క ఎక్కడుంది? అదే పాప చనిపోయింది కదా, కూర్చడానికి తీసుకెళ్లారు. పాపం అక్క, పుట్టబోయేది పాపో బాబోనో అని ఎన్నో కలలు కన్నది. ఆ అదృష్టం దానికి దక్కకుండా పోయింది. మేము అక్క దగ్గరికి పోయేద్దాం. మీరెందుకు పుట్టుతోనున్నారు? ఏం కాదు, పుట్టుతోటి ఏమైతుంది? మేము పోయేస్తాం, మీరు ఉండుర్రి. అద్దు, మేము కూడా వస్తాం. పోదాం. తమ్ముడు, ఏం కాదు పరి పొట్టుతోనున్నోళ్ళు రావద్దంటది. ఏమైతుంది? ఏం కాదు, అవన్నీ వెనుకట మూఢనమ్మకాలు. ఇప్పుడు అవేం లేవు. మేము కూడా వస్తాం. అక్కడ మందలి కదా, రాయే పారి పోదాం. పోదాం బాబా, మాకెన్నో మంచి మాటలు చెప్పింది. ఇప్పుడు అక్క అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మేము పోకపోతే ఎట్లుంటది బావా? ఒక్కసారి చూసేద్దాం పా. చూసి మీరు తట్టుకోలేరే, చిన్న గుడ్డు. ఏం కాదు బావా, పోదాంపా. నువ్వు అవన్నీ మాటలు చెప్పకు, రావే. అప్పుడే నిండు నూరేళ్ళు నేను బిడ్డ నీకు. నీకోసం నేను ఎన్ని కళలు కట్టనే.
అయ్యా నా బిడ్డ నాకు కావాలి, నా బిడ్డ నాకు కావాలి. ఇంకెందుకు నాకు ఈ జన్మ, నాకు ఈ జన్మ ఎందుకు? నేను నా బిడ్డతోనే పోతా, నేను నా బిడ్డతోనే ఇట్లా ఎంతసేపు నేర్చుకుంటా డాక్టరు నాకు కవల పిల్లలని చెప్పారు. నాకిప్పుడు 6 నెలలు, ఇంకో 3 నెలల నాకు 2 బిడ్డలు పడతారు. అందులో ఒక బిడ్డను నీకు ఇస్తా, నువ్వు సాదుకో. కానీ నువ్వు ఇట్లా బాధపడకక్క, నా మాటను. ఏంది నువ్వు మాట్లాడేది? నిజమక్క, నే బతుకు మంచిగా ఉండాలని నాకెన్నో మంచి మాటలు చెప్పినావు. నేను సంతోషంగా ఉండాలని నువ్వు కోరుకున్నావు. అసంటివి నువ్వు సంతోషంగా ఉండడం కూడా నాకు కావాలి కదక్క. ఇది ఎంత మంచి మనసే, ఏ ఆడది చెయ్యని త్యాగం నువ్వు చేస్తున్నావు. నీ అసంటి చెల్లి నాకు రుండు నా అదృష్టమే, నా అదృష్టం. నీ బిడ్డని నా కళ్ళలో పెట్టి పెంచుకుంటా, ఏ లోటు రానియ్యా.